ప్రపంచంతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ ఆలోచన అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గ్లోబల్ సమ్మిట్ లో $3 ట్రిలియన్ ఎకానమీకి పునాది వేయబోతున్నట్లు చెప్పారు. ప్రపంచ అవసరాలు, అవకాశాలను ఇప్పటికే స్టడీ చేశామని, ప్రపంచంలో వివిధ రంగాల్లో సూపర్ స్టార్స్ గా ఉన్న వాళ్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులతో పాటు విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరిస్తామంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మనతో ఉన్నారు. భట్టి గారు, గ్లోబల్ సమ్మిట్ని తెలంగాణ ప్రభుత్వం గ్రాండ్గా చేయాలనుకుంటుంది, ఇది అంతర్జాతీయ ఫెస్టివల్ చేయాలనుకుంటుంది. ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి, మీ ఆలోచన ఏంటి? తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలనేది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కానీ మా క్యాబినెట్ సహచరుల అందరి ఆలోచన ఇది. దాంట్లో భాగంగానే విజన్ 2047 డాక్యుమెంట్ని తయారు చేస్తూ ఇప్పటివరకు ఏం చేసామనేది గతంలో చెప్పాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయబోతా ఉన్నాం, ఎలా చేస్తే తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుంది, విజన్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం మనం ఎటువంటి పునాదులు వేయాలి, ఏ క్లస్టర్స్ ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాలి, ఏ రంగాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవాలనే దానిపైన ఆ రోజు మా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉండబోతుంది. సార్, ఈ పెట్టుబడులకు ఆహ్వానించడానికి అని, లేదంటే ఫ్యూచర్ సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం చేస్తుంది? ఇది పెట్టుబడులు ఆకర్షించడం కోసం ఒకటి కాదు, ఇది ప్రధానంగా మా విజన్ డాక్యుమెంట్ని ఆ రోజు ఆవిష్కరింపచేస్తూ ఉన్నాం. ఆ విజన్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని మేము చూపించేటువంటి మార్గాలు కానీ, ఇక్కడ కల్పించేటువంటి వెసులుబాట్లు కానీ, తీసుకొచ్చినటువంటి పాలసీస్ని కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేయటం కోసం వస్తే రావచ్చు, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ మోస్ట్లీ మా విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరణ చేసేటువంటి రోజు. ఆ రోజు ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో మేము ఏ రకంగా ముందుకు తీసుకొని పోదలుచుకున్నాం, ఏ రంగాలపైన ప్రాధాన్యత ఉంచదలుచుకున్నాం, ఏ రంగాల ద్వారా ఈ రాష్ట్ర జీడిపిని పెంచదలుచుకున్నాం, ఏ రంగాల ద్వారా మనం అభివృద్ధి చేస్తే ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడుతుంది అనేది ఆ రోజు చూపించదలుచుకున్నాం. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కానీ, లేకపోతే ఫ్యూచర్ సిటీ కానీ, లేకపోతే RRR కానీ, లేకపోతే RRRకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో మనం ఇచ్చేటువంటి 39 రేడియల్ రోడ్స్ కానీ, లేకపోతే ఆ RRR ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఇచ్చినట్టు ఏర్పాటు చేసేటువంటి రేడియల్ రోడ్స్ మధ్యలో ఏర్పాటు చేసే క్లస్టర్స్ కానీ, ఆ క్లస్టర్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజాలను ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడులు పెట్టినప్పుడు దానికి కావాల్సినటువంటి ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఉదాహరణకి పవర్ సెక్టర్, కరెంటు కానీ, నీళ్ళ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇతరత్ర ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీ కానీ, ఏమేమి అవసరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా స్పష్టంగా ఆ రోజు తెలంగాణ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా చేయబోతుంది అనేది ఆవిష్కరణ చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ మొత్తం అందరి ఆలోచన. ఆ ఆలోచన ఆ రోజు మేము డిసెంబర్ 9 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 2వ సంవత్సరం అవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని ఆ రోజు ఏర్పాటు చేయదలుచుకున్నాం. అంటే దేశంలో వివిధ రంగాల్లో నిపుణులు ఉన్నటువంటి 1500 మందిని కూడా ఇన్వైట్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఆలోచనల్ని మీరు తీసుకుంటారా, లేదంటే మీకున్న విజన్ని వాళ్ళతో షేర్ చేసుకొని దాంట్లో సింప్లిఫై చేస్తారు? ఇప్పటికే వివిధ రంగాల్లో ఉన్నటువంటి దిగ్గజాలను కన్సల్ట్ చేయటం, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలని, అవసరాలను కూడా తెలుసుకోవటం, వాటన్నిటిని పొందుపరిచి మేము ఆ రోజు ఆవిష్కరింపజేస్తున్నాం. ఆవిష్కరింపజేసినటువంటి రోజు సహజంగా ఈ రాష్ట్ర ఫెస్టివల్ భవిష్యత్తును చూపించేటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసే సందర్భంగా ఆయా రంగాల్లో నిష్ణాతులు, అనుభవం సాధించినటువంటి వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ఆ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ సాధ్యమైనంత మేరకు ఆహ్వానిస్తాం. వాళ్ళందరూ ఆహ్వానించడం వల్ల వాళ్ళందరూ ఆ రోజు మా విజన్ డాక్యుమెంట్ని, పాలసీస్ చూడటం వల్ల డెఫినెట్గా వాళ్ళకు కూడా ఓహో తెలంగాణ ఇస్ ద డెస్టినేషన్ కాబోతూ ఉంది, తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఈ రకంగా ఉండబోతూ ఉంది, తెలంగాణ అనుకూలమైనటువంటి ప్రదేశంగా మనకు కనపడుతుంది అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ సాధ్యమైనంత వరకు అక్కడికి ఆహ్వానించదలుచుకుంటారు. ఈ మహిళలకి ఇప్పటికీ చీరల పంపిణీ జరుగుతుంది. వడ్డీ లేని రుణాలకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నట్టున్నారు. మహిళల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మహాలక్ష్మిలాగా
చూస్తున్నటువంటి అంశం మేము ముందు చెప్పి ఎన్నికల కంటే ముందు అదే మాట చెప్పాం. వచ్చిన దగ్గర నుంచి కూడా అదే రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఉదాహరణకి ఉచితంగా బస్సు రైడ్ కానీ, లేకపోతే ఇవాళ 1 కోటి మంది మహిళలకి ఇవాళ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసే కార్యక్రమం కానీ, అత్యంత నాణ్యమైన చీరలు, అది కూడా ఎక్కడో మనం వచ్చి ఫెయిర్ ఫ్రెష్ దుకాణం దగ్గర తీసుకోవటం కానీ, ఇంటింటికి వెళ్ళి మనం ఈ ప్రభుత్వం చీర సారె పంపించినట్టుగా ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి చీరలు పంపిణీ చేసే కార్యక్రమం కానీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్తో పాటు ఇటు మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీకి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. కెమెరామెన్ వెంకట యాదవ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.